నగరంలో విశాఖ ఏ కాలనీలోని షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు గురువారం వైభవోపేతంగా జరిగాయి. మనకి మొదట 3 వేదాలే, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. సామవేదంలో సాధారణంగా సంగీతానికి ఆశ్రయించిన అన్ని సరిగమలతో సహా ఈ ట్యూన్స్ కడతారు కదా, ఇవన్నీ కూడా సామవేదం నుంచి సృష్టించబడినవే. సామవేదం లేకపోతే సంగీతం లేదు, అంచేత సామవేదం. యజుర్వేదం ఇది టెక్నాలజీ. యజుర్వేదం అనేది సాధారణంగా మనకి శస్త్రాలు, అస్త్రాలు, ఇటువంటి రకరకాల శస్త్ర అస్త్రములని మనకి సూచించేది. ఇక అర్మణ వేదము. ఈ ఋగ్వేదం అన్నది సాధారణ యజ్ఞ యాగాది క్రతువుల్లో సాధారణంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఋగ్వేదం. అధర్వణ వేదంకి వచ్చేసరికి మనకి ఔషధములు, ఏ ఔషధం దేనికి పనికి వస్తుంది, ఇది ఔషధాలు చెప్పేది. ఇవి మొదట 3 వేదాలే. ఆ 3 వేదాలని 4వ వేదం కూడా 4 విధాలుగా విభజించారు ఎవరు? వ్యాస భగవానుడు. అందుకు వేదవ్యాసుడు అయ్యాడు ఆయన. వేదవ్యాసుడు ఆ భాగాలు చేశాడు. వేదం అంతా ఒకటే ఉండేది, 4 వేదాలుగా దాన్ని సర్దుబాటు చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదంగా విభజించారు ఎవరు? వేదవ్యాస మహారాజు. గురుజీ మనకు అన్ని సంస్కారాలు ఇచ్చేసి ఏ పద్ధతిలో మనకు ఉంచేశారు. ఈ ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ వస్తుంది. ఈ జన్మదినం ఉత్సవమని సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా మన టెంపుల్లో 33 సమాచారం కంప్లీట్ అయిపోయింది. 34వ సమాచారంలో మనం ఎంటర్ అయిపోయాం. 33వ సమాచారం నుంచి ఘనంగా గురు పౌర్ణిమ మరియు అన్ని ఫెస్ట్ ప్రతి కార్యక్రమం పూర్తిగా వినాయక చవితి, దసరా, తర్వాత శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, కార్తీక మాసం ప్రతి విషయాల్లో మనం సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే మన హిందూ సంస్కృతిలో నిలబడి పెట్టాలి కాబట్టి మనం ఈ విషయాలు చేస్తున్నాం. అదేవిధంగా అన్నదానం కార్యక్రమం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమం చేస్తాం. ఇదే విధంగా విద్యార్థులకి స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాం. మనం అన్నదానం ప్రతి లక్షవారం 700 to 900 పీపుల్కి అన్నదానం చేస్తాం. ఈరోజు చాలా పెద్ద కార్యక్రమం. ఈరోజు చాలామందికి 2000 మందికి అన్నదానం చేస్తున్నాం. ఇది ఎందుకంటే గురు పౌర్ణిమ ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మన ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటారు. గురువు మనకు సమాజానికి నిలబడి పెడతారు, రెస్పాన్సిబుల్ చేస్తారు, గ్రోత్ చేస్తారు. అది గురించి మన గురుకి మనం నమన్ చేయాలా, పూజించాలా, నమస్కారం చేయాలా. ఇది రోజు మాకు గురు పౌర్ణిమ.